హాయ్. హలో. వెల్కమ్ టు అనుషా కిషోర్. మేము ఈరోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వచ్చామన్నమాట. ఇది న్యూయార్క్‌లో ఉంటుంది. న్యూయార్క్ సిటీలో ఉంటుందన్నమాట. మేము చూడటానికి ఫెర్రీకి టికెట్స్ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసేసుకున్నాము. కార్ పార్కింగ్‌కి కూడా మేము ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఫెర్రీ పార్కింగ్ అనమాట. ఈ ఫెర్రీ పార్కింగ్‌లో మేము కార్ పార్క్ చేసి ఇంకా లోపలికెళ్తున్నాము. ఇక్కడ లోపలికెళ్తే ఇది పాతది రైల్వే స్టేషన్ కానీ ఇది క్లోజ్ చేసేసారు. మనకి ఇక్కడ టికెట్స్ ఇస్తారనమాట. సో, మేము లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకు సెక్యూరిటీ స్క్రీన్ చెకింగ్ కూడా ఉంటుంది. సేమ్ ఎయిర్‌పోర్ట్ స్టైల్‌లో చెకింగ్ ఉంటుందన్నమాట. తర్వాత మాకు ఫెర్రీ వచ్చింది. మేము ఇప్పుడు ఎలిస్ ఐలాండ్‌కి స్టార్ట్ అవుతున్నామన్నమాట. ఎలిస్ ఐలాండ్ ఏంటి అంటే ఎలిస్ ఐలాండ్‌కి ఇమిగ్రేట్స్ వచ్చారనమాట. వలసదారులు. ఎప్పుడు అంటే 1892-1954 టైంలో వాళ్ళు వచ్చారనమాట. 12 మిలియన్ వచ్చారనమాట. అప్పుడు వాళ్ళకు ఈ ఎలిస్ ఐలాండ్ అనేది వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేసింది, ఉండడానికి షెల్టర్ ఇచ్చిందనమాట. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏంటి అనేది ఇక్కడ ఎలిస్ ఐలాండ్‌లో మ్యూజియం ఉందన్నమాట. మ్యూజియంలో మనకు చూపిస్తారు. ఇదంతా ఫెర్రీలో మేము పైన కూర్చొని ఉన్నాము. ఇంకా ఫెర్రీ అనేది ఇంకా ఇక్కడికి వచ్చేసిందండి ఎలిస్ ఐలాండ్‌కి. సో, ఇప్పుడు వాళ్ళు ఎలిస్ ఐలాండ్‌కి వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న బ్యాగేజ్, లగేజ్, ఈ బ్యాగ్స్ అవన్నీ అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫోటో కనిపిస్తుంది కదా! అది వాళ్ళు వచ్చినప్పుడు ఈ బ్యాగ్స్ అన్నీ కూడా వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొనొచ్చిన బ్యాగ్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఒక గ్లోబ్ వస్తుంది. ఆ గ్లోబ్ ఏంటంటే, ఆ గ్లోబ్‌లో వాళ్ళు వచ్చినప్పుడు ఈ కంట్రీకి ఎలా వచ్చారు, ఏ వేలో వచ్చారు అనేది ఈ గ్లోబ్‌లో మనకి డిస్‌ప్లే అవుతుందనమాట. ఈ మ్యూజియం అంతా కూడా మనకి వాళ్ళు వచ్చిన తర్వాత ఆహ్, వ వీళ్ళకి యూఎస్ఏ వాళ్ళకి చాలా డిసీజెస్ వచ్చి లాక్స్ పీపుల్ చనిపోయారనమాట. సో, వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళిక్కడ ఏమేం చేశారు, ఏ పనులు చేశారు, వాళ్ళెలా డెవలప్ అయ్యారు, తర్వాత యూఎస్ఏ వాళ్ళు ఆహ్, ఎలా డెవలప్ అయ్యారు, ఏంటి అనేది ఇక్కడ మనకు అంతా ఈ మ్యూజియంలో మనకు థియేటర్ కూడా ఉంటుంది. అక్కడ ఈ ఎలిస్ ఐలాండ్ గురించి మనకు మూవీ హాఫ్ ఎన్ అవర్ చూపిస్తారు. అక్కడికెళ్ళి మనం మూవీ కూడా చూడొచ్చనమాట. నెక్స్ట్ మాకు ఫెర్రీ వచ్చిందండి. మేము ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి స్టార్ట్ అయ్యి వెళ్తున్నామనమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వచ్చి ఫస్ట్ ఫుల్ నేమ్ వచ్చి లిబర్టీ ఎలైటింగ్ ద వరల్డ్ అనమాట. కానీ దాన్ని అందరూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని పిలుస్తారనమాట. ఇది లిబర్టీ ఐలాండ్‌లో ఉంటుందన్నమాట. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడటానికి చాలామంది వస్తుంటారండి. ఇది మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ. ఏంటంటే ప్రతి ఇయర్ ఇక్కడికి 4 మిలియన్ పీపుల్ కూడా వచ్చి విజిట్ చేసి వెళ్తుంటారనమాట ఈ ప్లేస్‌ని. ఇది చూసారనుకో మీరంతా ఫెర్రీ పైన వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మనకు చూస్తే ఎలిస్ ఐలాండ్ కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి మేము వెళ్తున్నాం కదా! ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వస్తుంది. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వచ్చి అక్టోబర్ 28, 1886లో ఓపెన్ చేశారనమాట. అప్పుడు దాపు 2,00,000 మంది వచ్చి ఆ ఓపెనింగ్‌కి అటెండ్ అయ్యారనమాట. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వచ్చి ఫ్రాన్స్ వాళ్ళు యూఎస్ వాళ్ళకు గిఫ్ట్ చేశారనమాట. అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా వచ్చి అది యూనివర్సల్ సింబల్ వచ్చి ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ అనమాట. హైట్ వచ్చి 93 మీటర్స్ ఉంటుంది. మనకు ఇది ఏంటంటే పైన అంతా కాపర్ షీట్స్‌తో కవర్ చేశారు. లోపల మనకు ఐరన్ రాడ్స్ అవి ఉంటాయన్నమాట. ఆ కాపర్ షీట్స్ వర్క్ అంతా మనకు అలెగ్జాండర్ గ్యాస్ట్రో ఇఫిల్ అని ఫ్రాన్స్ అతను చేశారనమాట. అతను ఈఫిల్ టవర్ కూడా కట్టినారనమాట. ఫేమస్ ఈఫిల్ టవర్ కట్టింది కూడా ఆయనే అనమాట. తర్వాత వచ్చి మెయిన్ డిజైన్ వచ్చి బార్తలోడి అని ఆయన కట్టారనమాట లోపలిది అంతా. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది
ఫ్రాన్స్ వాళ్ళు యూఎస్ఏ వాళ్ళకి గిఫ్ట్ చేశారనమాట. తర్వాత అండి ఈ స్టాచ్యూ గ్రీన్ కలర్ ఎందుకు చేంజ్ అయ్యిందంటే, ఇది కెమికల్ రియాక్షన్ వల్ల కాపర్ కలర్‌లో ఉండాల్సింది గ్రీన్ కలర్‌కి చేంజ్ అయిపోయింది. ఈ స్లేట్ పైన మీరు చూస్తే జూలై 4, 1776 అని ఉంటుందన్నమాట. అదే అమెరికాకు ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజనమాట. తర్వాత అండి ఈ క్రౌన్‌కి 7 స్పైక్స్ ఉన్నాయి. ఆ స్పైక్స్ వచ్చి 7 ఓషియన్స్‌కి అండ్ 7 కాంటినెంట్స్‌కి సింబల్ అనమాట అది. తర్వాత క్రౌన్‌కి మనం వెళ్ళాలి అంటే కింద నుంచి 354 స్టేర్స్ ఉన్నాయి. ఈ ఫోటోలో మా చిన్న బాబు అండి. ఇంకా ఇక్కడ స్టాచ్యూకి ఫ్రంట్ వ్యూ అనమాట. ఇదంతా సీ దగ్గర మేము చూస్తున్నాము. మా పిల్లలు మేము అందరము. ఇక్కడ ఏంటంటే హెలికాప్టర్స్ పైన తిరుగుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ కోసము పైన తిరుగుతుంటాయి. ఇంకా ఒక హెలికాప్టర్ మాత్రము మనము టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఎలిస్ ఐలాండ్ ఇవన్నీ చూపిస్తాయన్నమాట. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతానండి. టికెట్స్ బుకింగ్ ఎలా చేసుకోవాలా ఏమి అని. ఇక్కడ వచ్చేసరికి అండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియం అండి. ఈ మ్యూజియం వచ్చి మనకు మే 16, 2019లో ఓపెన్ చేశారనమాట. ఈ మ్యూజియం వచ్చి మనకు ఎందుకు కట్టారు, ఎందుకు పెట్టారంటే ఈ మ్యూజియంలో స్టాచ్యూ ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఏ టైంలో కట్టారు, అది గ్రీన్ కలర్‌గా ఎందుకు మారింది అని ఇవన్నీ. ఇది బ్యాక్ సైడ్ అండి మీకు. ఈ లైట్ వచ్చి ఒరిజినల్ లైట్ అండి. స్టాచ్యూ దగ్గర ఉండేది గోల్డ్‌తో చేసిందనమాట. ఇది కాపర్‌తో చేశారు. ఇంకా ఇవన్నీ చూస్తే అప్పుడు ఎలా కట్టాలి అని వాళ్ళు డిజైన్స్ చేసుకున్నారనమాట. మోడల్స్ అనమాట ఇవి. ఇది జస్ట్ ఆర్ట్ వర్క్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చే స్టాచ్యూస్ అన్నీ అండి వాళ్ళు ఎలా కడితే బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ డిజైన్ చేసుకున్నటివి. ఈ మ్యూజియం కూడా వచ్చి ఈ మ్యూజియంలో చాలా ఉన్నాయండి స్టాచ్యూస్. ఇది గ్లాస్ స్టాచ్యూ, ఐరన్ స్టాచ్యూ ఇవన్నీ. తర్వాత అండి ఇంకా మేము నెక్స్ట్ ఫెరీ వచ్చిందండి. ఫెరీ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ ఫెరీ ఏంటి అంటే అండి, న్యూయార్క్‌కి ఒక ఫెరీ ఉంటుందండి. న్యూ జెర్సీకి ఒక ఫెరీ ఉంటుందండి. న్యూయార్క్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి న్యూ జెర్సీ వాళ్ళకు సపరేట్ అనమాట. నెక్స్ట్ పక్కనే ఇక్కడ నేషనల్ పార్క్ ఉందండి. మేము నేషనల్ పార్క్ వచ్చాము. నేషనల్ పార్క్‌లో కొంచెం సేపు ఉన్నాము. కాకపోతే క్లైమేట్ కూల్‌గా ఉంది. మీకిన ఈ వీడియో నచ్చితే అండి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.